కాపులు పెద్దన్న పాత్ర పోషించాలనుకున్నప్పుడు పెద్దన్న అనేవాడు తను తన పిల్లలకే ఇచ్చుకోడు, తన కులానికే ఇచ్చుకోడు. అందరికీ పెద్దన్నలాగా అందరినీ దగ్గర తీసుకుంటాడు, అందరికీ అవకాశాలు ఇస్తాడు. నువ్వు ఎవరికి అవకాశం ఇచ్చావు? దళితుల కాడికి వచ్చేటప్పటికి నువ్వు ఒక వర్గానికి భయపడి మా వర్గానికి అన్యాయం చేశావు, మాదిగలకు అన్యాయం చేశావు. 3 సీట్లలో ఒకటి ఇవ్వకపోతే మాకు అన్యాయం చేసినట్టు కాదా? మంత్రివర్గంలో మీరు చెప్పండి, ఒక బీసీ ఎందుకు లేడు? బీసీలకు నువ్వు పెద్దన్నవా కాదా? ఓకే, మీరన్న ప్రకారమే మీరు కమ్మ కాపులకే పెద్దన్నవా, కాపులకే పెద్దన్నవా, అందరికి పెద్దన్నవా? అందరికి పెద్దన్నవ అయితే బీసీ ఎందుకు లేడు ఒక మంత్రి? ఒక ఎస్సీ ఎందుకు లేడు? ఒక ఎస్టీ ఎందుకు లేడు? అందరికి పెద్దన్న కాదు, కాపులకు పెద్దన్న కావచ్చు ఆయన. అందరికి ఎట్లా పెద్దన్న అవుతాడు? మాకైతే పెద్దన్న కాదు. ధన్యవాదాలు నాన్న, మీరు అడిగారు కాబట్టి చెప్పాను భయ్. నేను చెప్పాల్సిందైతే కాదు. మీరు అడిగే హక్కు ఉన్నది, చెప్పాల్సిన బాధ్యత మాకున్నది. మీరు అడిగే హక్కు మీకు ఉంది, చెప్పాల్సిన బాధ్యత మాకున్నది. మా ఆవేదన ఇప్పటిది కాదు ఆయన మీద. నేనేమంటానంటే అది నేను ఎందుకు చెప్పలేదంటే నేను మళ్ళీ ఈ అంశాన్ని మన వెలుగులోకి తీసుకొచ్చినట్టు బాగుండదని చెప్పి మా ఆవేదన మాకు ఉన్నది. మీరు అడగడం రైట్ టైంలో అడిగారు, నేను రైట్ టైంలో చెప్పాను. వచ్చేసింది, తీవ్రమైంది. ఏమే ఆయన శాఖలో ఏదైనా లోపం జరుగుతుంది, ఇంకో మంత్రి మాట్లాడవచ్చునా? ఆయన శాఖలో ఏదన్నా అవకతవకలు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ శాఖ నువ్వు సమర్థవంతంగా నడుపుతలేవు, అసలు నీ శాఖ నాకుంటే నేను చూపెట్టేవాడిని అంటే ఎట్లుంటుంది? తీసుకుంటా అంటే ఎట్లుంటుంది? అది పవన్ కళ్యాణ్ నోటి నుండి వచ్చిన మాట. పవన్ కళ్యాణ్ శాఖ కూడా భవిష్యత్తులో వర్తిస్తుంది ఇంకో మంత్రి అనడానికి. అసలు కుటుంబం అండి, క్యాబినెట్ అంటే కుటుంబంలో చర్చించుకోవచ్చు. కుటుంబానికి పెద్ద బాబు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన దగ్గర ఇవన్నీ పెట్టుకోవచ్చు, ఏవైనా మాట్లాడుకుంటారు. బజార్లో చిన్నపిల్లలాగా మాట్లాడితే ఎట్లా? అది ప్రభుత్వానికి నష్టం, మాకు అవమానం. టోటల్గా ప్రభుత్వానికి నష్టం, మా కులానికి అవమానమే. ఖచ్చితంగా పరిష్కారం చూపెడతాం.